ఎంబీబీఎస్ టైంలో హార్ట్ అటాక్ కేసెస్ ఎక్కువ చూసేవాళ్ళం. ఆ టైంలో అనిపించింది హార్ట్ ఒక చిన్న ఆర్గాన్, కానీ లైఫ్ మొత్తం హార్ట్ మీద ఆధారపడుతుంది. డైలీ మీరు చూసే హార్ట్ పేషెంట్స్ లో కామన్ ప్రాబ్లం ఏంటి సార్? లైఫ్ యంగ్ లో హార్ట్ అటాక్స్ రావడానికి రియల్ రీజన్స్ ఏంటి? సార్, మీ జర్నీలో కార్డియాలజిస్ట్ అవ్వడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఎంబీబీఎస్ టైంలో హార్ట్ అటాక్ కేసెస్ ఎక్కువ చూసేవాళ్ళం. ఆ టైంలో అనిపించింది హార్ట్ ఒక చిన్న ఆర్గాన్, కానీ లైఫ్ మొత్తం హార్ట్ మీద ఆధారపడుతుంది. సో టైంకి డిసిషన్ తీసుకోవడం వల్ల ఒక లైఫ్ మనం సేవ్ చేయొచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీ నన్ను కార్డియాలజీ వైపు నడిపించింది. అంతేకాకుండా ప్రతి డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత అటు మెడికల్ బ్రాంచ్ చూసుకోవాలా, సర్జికల్ బ్రాంచ్ చూసుకోవాలని చెప్పి ఒక డైలమా ఉంటుంది. కార్డియాలజీ బ్రాంచ్లో రెండు ఫీలింగ్స్, అటు మెడికల్ అటు సర్జికల్ ఫీలింగ్స్ రెండు కూడా సాటిస్ఫై అవుతాయి. అంటే ఒక డిసీజ్ డయాగ్నోస్ చేసే మెడికల్ ఫీలింగ్, అదేవిధంగా ఇంటర్వెన్షన్ చేయడం ద్వారా ఒక సర్జికల్ స్కిల్స్ ఫీలింగ్. సో రెండు ఫీలింగ్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కార్డియాలజీ గుడ్ ఆప్షన్. డైలీ మీరు చూసే హార్ట్ పేషెంట్స్ లో కామన్ ప్రాబ్లం ఏంటి సార్? లైఫ్ స్టైల్ చేంజెస్ కామన్ ప్రాబ్లం అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, చిన్న వయసులో రావటం, నెక్స్ట్ స్మోకింగ్, వీటన్నిటి వల్ల మనం ఎంగేజ్ 30 years 40 yearsలోనే మన హార్ట్ డిసీజ్ ఎక్కువగా చూస్తాం. ఇవి ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా కనబడుతున్నాయి. కంపేర్ టు 10 years బ్యాక్ ఇండియాలో హార్ట్ డిసీజ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే 50 yearsకి 60 years ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు హార్ట్ అటాక్స్ చాలా చిన్న వయసులో 30 years 40 years కొన్నిసార్లు 20 yearsలో కూడా మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. సో హార్ట్ అటాక్ యొక్క ప్యాటర్న్ చాలా మార్పు వచ్చింది రీసెంట్ టైమ్స్లో. దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్న వయసులోనే డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్, నెక్స్ట్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఉంది. దీనికి మెయిన్ రీజన్స్ మన ఫుడ్ హ్యాబిట్స్, నెక్స్ట్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఈ రీజన్స్ వల్ల మన హార్ట్ అటాక్స్ ఒక ఏజ్ 10 years ముందుకు వచ్చేస్తుంది. సో ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ప్రివెన్షన్ చాలా అవసరం. సార్, యంగ్ లో హార్ట్ అటాక్స్ రావడానికి రియల్ రీజన్స్ ఏంటి? లెస్ దెన్ 40 yearsలో మన హార్ట్ అటాక్ వస్తే దాన్ని హార్ట్ డిసీజ్ ఇన్ యంగ్ అంటాం. కామన్గా ఈ యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడానికి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంటే హైపర్ టెన్షన్ చిన్న వయసులో స్టార్ట్ అయినా సరే, డయాబెటీస్, నెక్స్ట్ స్మోకింగ్ కల్చర్ చాలా పెరుగుతుంది వెస్టర్నైజేషన్ వల్ల, నెక్స్ట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే యాక్టివిటీ ఏం లేకుండా ఉంటాం. ఇదివరకు ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళం, ఏదో ఒక వర్క్ చేసాం, వర్క్ తగ్గిపోయింది. మన ప్రతి వర్క్ కూడా మన హ్యాండ్లో జరిగిపోతుంది. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ స్ట్రెస్కి ఎక్కువగా గురవటం, అటు ప్రొఫెషనల్ అటు పర్సనల్ లెవెల్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి కాంపిటేటివ్ వరల్డ్లో ఈ ఎక్కువగా స్ట్రెస్ గురవడం వల్ల కూడా మనకి యంగ్ ఏజెస్లో 30 years 40 yearsలో కూడా మనం హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తున్నాం. సార్, ఈ మధ్యన చూస్తున్నాము చాలా యంగ్ పీపుల్కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. నడుస్తూ కూడా పడిపోతున్నారు. రీజన్ ఏంటంటే హార్ట్ అటాక్ అంటున్నారు. సో దీనికి రీజన్స్ ఏంటంటారు? ఇదే యంగ్ ఏజ్ లెస్ దెన్ 40 yearsలో వచ్చేదాన్ని మనం హార్ట్ అటాక్ ఇన్ యంగ్ అంటే సడన్గా నడుస్తూ పడిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి పల్స్లో అప్స్ అండ్ డౌన్స్ అవడం వల్ల సడన్గా హార్ట్ అయిపోయి దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. దానివల్ల పేషెంట్ అప్పుడు దాకా నార్మల్గా ఉన్నా సరే సడన్గా ఉన్నట్టుండి క్రాష్ అవుతుంది. దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. సార్, అసలు దీన్ని ప్రివెంట్ చేయడం ఎలాగా? యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ అవడం రీజన్స్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, నెక్స్ట్ స్మోకింగ్. ఈ మధ్య కల్చర్లో చేంజెస్ అవ్వడం, హ్యాబిట్లో చేంజ్ అవ్వడం వల్ల స్మోకింగ్ ఒక హ్యాబిట్ బాగా కామన్గా అయిపోతుంది. లేకపోతే కొంతమంది డ్రగ్ అడిక్ట్స్, వీటి వల్ల మనకి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంది. సో ఫస్ట్ మనం హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. వీటికి దూరంగా ఉండాలి, హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఒక పీరియాడిక్ హెల్త్ చెకప్స్ వల్ల మనకి ఏమైనా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉందా అనేది ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది ఒక మేజర్ రిస్క్ ప్రాబ్లం అయిపోతుంది. దానివల్ల ఓవర్ వెయిట్, ఒబిసిటీ పెరుగుతుంది. సో డైలీ మనం 30 minutes per day యాక్టివిటీ చేయడం వల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ మనం బ్రేక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసినప్పటికీ మనకి రిస్క్లో ఉన్నామో లేదో తెలుసుకోవడానికి పీరియాడిక్ లేదా యాన్యువల్ హెల్త్ చెకప్స్ చాలా అవసరం ఉంటుంది. సార్, ప్రతి బ్లాకేజ్కి యాంజియోప్లాస్టీ అవసరం అంటారా? లేదండి, ప్రతి బ్లాక్కి యాంజియోప్లాస్టీ అవసరం లేదు. చాలా వరకు అపోహ చాలా మందికి ఏంటంటే ఆ బ్లాక్ ఉంటే యాంజియోప్లాస్టీ స్టెంట్ చేస్తారు. బ్లాక్ ఒక సివియారిటీ ఉంటుంది. బిలో 50% ఉంటే మెడిసిన్స్తో సరిపోతాయి. అబోవ్ 70% ఉంటే దాని బ్లాక్ని మనం పేషెంట్ ఒక సిమ్టమ్స్ బట్టి, క్లినికల్ కండిషన్ బట్టి మనం దాన్ని స్టెంట్ కానీ బైపాస్ కానీ చేస్తాం. ఈ 50 to 70% బ్లాక్స్ మధ్యలో ఏ గ్రూప్ అయితే ఉందో ఆ గ్రూప్కి అదర్ ఫ్యాక్టర్స్ లేదా వేరే టెస్ట్ ద్వారా డిసైడ్ చేసుకుంటాం. సో ప్రతి బ్లాక్ని మనం స్టెంట్ ద్వారా చేయాల్సిన అవసరం లేదు. పేషెంట్ యొక్క క్లినికల్ పిక్చర్, సిమ్టమ్స్, నెక్స్ట్ డిసీజ్ ఒక సివియారిటీ బట్టి మేము ఒక డిసిషన్ తీసుకుంటాం. సార్, ఒక చిన్న క్వశ్చన్, హార్ట్కి స్టంట్ వేస్తే ఎన్ని ఇయర్స్ వరకు బతికేస్తారు సార్? లైఫ్ లాంగ్ అందరిలానే. అంటే స్టెంట్ వేసిన తర్వాత రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవటం, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, నెక్స్ట్ వాళ్ళు మెడిసిన్స్ వాడుకుంటే కనుక అందరితో పాటు వీల్ లైఫ్ స్పాన్ కూడా రెగ్యులర్గా ఉంటుంది. ఇట్ కెన్ బి 100 years ఆల్సో. హార్ట్ అటాక్ ఎక్కడ చూసినా ఈ హార్ట్ అటాక్.
కానీ పేషెంట్స్ బిలీవ్ చేసే బిగ్గెస్ట్ మిత్ ఏంటంటారు? హార్ట్ అటాక్ అంటే చాలామంది సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది, మొత్తం స్వెట్టింగ్ పట్టేసి అని అనుకుంటారు చాలామంది. కానీ ప్రతి హార్ట్ అటాక్లోనూ అలా రాదండి. కొన్నిసార్లు హార్ట్ అటాక్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ తోటి, అయితే లెఫ్ట్ జా పెయిన్ తోటి అలా డిఫరెంట్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. సో చాలామంది నాకు స్వెట్టింగ్ ఎక్కువ రాలేదు సార్, నాకు ఎక్కువ పెయిన్ రాలేదు, చాలా తక్కువ వచ్చింది, నాకు మంటగానే వచ్చిందని చెప్పి అంటారు. సో ఏంటంటే హార్ట్ అటాక్ అంటే సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది అనేది మాత్రం చాలా వరకు మిత్. ఇది ఆ మిత్ వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చినా సరే వాళ్ళు జా పెయిన్ అనుకుని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళటం, లేకపోతే కడుపులో మంటగా ఉందని చెప్పి గ్యాస్ట్రిక్ డాక్టర్ కన్సల్ట్ అవడం వల్ల మనకి ఎర్లీ టైంలో మన హార్ట్ అటాక్స్ మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్, హెల్త్ చెకప్స్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాయా లేదా అన్నెసరీ ప్యానిక్ని స్ప్రెడ్ చేస్తున్నాయా? రెండు క్రియేట్ చేస్తున్నాయండి హెల్త్ చెకప్స్. అంటే కొంతమంది హెల్త్ చెకప్స్ చేసుకుని అంటే వాళ్ళు ఓన్గా హెల్త్ చెకప్కి వెళ్ళిపోయి బ్లడ్ రిపోర్ట్స్ చూసుకుని వాళ్ళు ఈ చాట్ జీపీటీ వాటి వాళ్ళు ఇంటర్ఫరెన్స్ చేసుకుని వాళ్ళు అన్నెసరీ ప్యానిక్ గురవుతున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో హెల్త్ చెకప్స్ వల్ల బోత్ అవేర్నెస్ అండ్ ప్యానిక్ రెండు క్రియేట్ అవుతుంది. దీన్ని ఎలా బ్రేక్ చేయాలంటే మీరు ఏ టెస్టులు చేయించుకోవాలనేది మీ డాక్టర్ సహాయంతో, డాక్టర్ గైడెన్స్తో చేయించుకోవడం వల్ల మనకు ఈ అన్నెసరీ ప్యానిక్ తగ్గించుకుని అవేర్నెస్ పెంచు. సో రైట్ టెస్ట్ అట్ రైట్ టైం ద కాన్సెప్ట్. సో మీ జర్నీలో ఎంతోమంది పేషెంట్స్ని చూశారు కదా, అయితే ఏ పేషెంట్ మిమ్మల్ని ఎమోషనల్గా టచ్ చేశారు? ఆ స్టోరీ కొంచెం షేర్ చేస్తారా? ఖచ్చితంగా. అంటే కార్డియాలజిస్ట్గా ప్రతిరోజు కూడా ఎమర్జెన్సీ డీల్ చేస్తుంటాం కాబట్టి ప్రతిరోజు కూడా ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయడంలో ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి నాకు ఒక ఇన్సిడెంట్ బాగా కనెక్ట్ అవుతుంది. అది నవంబర్ 2021 కోవిడ్ టైంలో ఒక యంగ్ పేషెంట్, 21 years యంగ్ పేషెంట్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, కాలేజ్లో ఒక చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్పి ఒక మేజర్ హార్ట్ అటాక్తో మా దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు ఎమర్జెన్సీగా మేము రియాక్ట్ అయ్యి వెంటనే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేస్తే ఒక రక్తనాళం 100% బ్లాక్ అయింది. ఆ బ్లాక్ క్లియర్ చేసి స్టెంట్ చేయడం వల్ల పేషెంట్ వితిన్ మినిట్స్లో పేషెంట్ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఆ కండిషన్ నన్ను చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. అంటే 21 years యంగ్ కాలేజ్ స్టూడెంట్ని, ఓకేనా, ఆ టైంని మనం మేనేజ్ చేయకపోతే స్టోరీ కొంచెం వేరే రకంగా ఉంటుంది. సో అది నాకు చాలా ఎమోషన్ కనెక్ట్ చేస్తుంది ఎర్లీ కెరీర్లో జరిగింది. ఇంకోటి ఏంటంటే పేషెంట్ గ్రాటిట్యూడ్ కూడా. ఆ పేషెంట్ ఇప్పుడు నాకు ప్రతి ఇయర్ కూడా న్యూ ఇయర్కి ఫస్ట్ కాల్ తన దగ్గర నుంచి వస్తుంటుంది. అంటే తను చెప్పేది ఒకటే, సార్ నాకు ఈరోజు ఈ లైఫ్ ఈ కొత్తగా ఒక ఇయర్ స్టార్ట్ చేస్తుంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ అంటే. సో ఇలాంటివన్నీ కూడా ప్రతి డాక్టర్కి ఎమోషనల్గా ప్రొఫెషనల్గా కనెక్ట్ అవుతుంటాయి. అలాంటప్పుడే డాక్టర్గా మాకు ఒక ప్రొఫెషనల్ వాల్యూ కూడా గుర్తొస్తుంది. సార్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం పేషెంట్స్ని లైఫ్ లాంగ్ ట్రబుల్లో పెట్టేసే కామన్ నెగ్లిజెన్స్ ఏమంటారు? కామన్ నెగ్లిజెన్స్ అయితే నాకేం కాదు, నాకు ఎందుకు వస్తుంది సార్, ఇలాంటి ఫీలింగ్స్ చాలామంది దగ్గర ఉంటాయి. సార్ నేను యంగ్ 30 years 40 years నాకు ఎందుకు వస్తుంది సార్ అంటారు. సో ఫస్ట్ ఆ సిమ్టమ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఓకేనా. సో అదే ఒక బిగ్గెస్ట్ నెగ్లిజెన్స్, వాళ్ళకి అది లైఫ్ లాంగ్ పనిష్మెంట్గా అయిపోతుంది. చాలామంది అంటే ఎర్లీ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయటం, నెక్స్ట్ ఒకసారి డిసీజ్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఆ మెడిసిన్స్ వాడకపోవటం, నెక్స్ట్ ఒకసారి మెడిసిన్స్ వాడినా సరే కొంతమంది లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకోకపోవడం, పద్ధతి మార్చుకోకపోవడం ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ పనిష్మెంట్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇవాళ స్టార్ట్ చేయాల్సిన ఒక హెల్తీ హ్యాబిట్ గురించి చెప్పండి. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అట్లీస్ట్ 30 minutes a day, అంటే వీక్లీ 5 days a week అంటాం. అంటే 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఏ వీక్ చేసినా సరిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏంటంటే మనకి డయాబెటీస్కి దూరంగా ఉంటాం, హైపర్ టెన్షన్ కూడా అంటే స్ట్రెస్ కూడా బ్రేకప్ అవుతుంది, నెక్స్ట్ హైపర్ టెన్షన్ ఎర్లీ హైపర్ టెన్షన్ కూడా మనకు కంట్రోల్ వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూత్ మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే ఈ పాయింట్ మీకోసం. మీకు లైఫ్ ఇంకా చాలా ఉంది, మీ హార్ట్ హెల్త్ జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం, షార్ట్ టర్మ్ లగ్జరీ కోసం మీరు హ్యాబిట్స్కి అలవాటు అవుతుంది, మీ హార్ట్ హెల్త్ని రిస్క్లో పెట్టుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఈ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి. హార్ట్ హెల్తీ హ్యాబిట్స్ అండ్ హార్ట్ హెల్తీ డైట్ని అలవాటు చేసుకోండి. సో టేక్ దిస్ యాజ్ అ మెసేజ్. మీకు కనుక సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ మీ నియరెస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకోండి. నెక్స్ట్ అదేవిధంగా హెల్తీ హ్యాబిట్స్, స్మోకింగ్కి డ్రింకింగ్కి దూరంగా ఉండండి. నెక్స్ట్ హెల్తీ డైట్, ఓకే, అంటే మన డైట్లో ఎక్కువగా సలాడ్స్, బ్యాలెన్స్ డైట్స్ అంటాం, బ్యాలెన్స్ డైట్ స్టార్ట్ చేయండి.